ఓటేద్దాం ఓటేద్దాం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. నేను మీ ప్రజాగొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ, పచ్చినపేట మండలం సాలపూర్ గ్రామంలో యువకుడు బోయిని కొండస్వామి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారి గుర్తు ఉంగరం గుర్తు. వారికి కాంగ్రెస్ పార్టీ సీట్ కేటాయించకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారి వెంబడి యువకులు ఉన్నారు. మరి గ్రామంలో పెద్దలు, మహిళలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు వీరు నామినేషన్ని? రేపు వీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బోయిని కొండస్వామి గారు. నేను సర్పంచ్గా నిలబడుతున్నాను. నాకు పెద్దలు, చిన్నలు అందరూ సహకారంతో నన్ను సర్పంచ్గా నిలబెట్టారు. నేను కూడా అదే విధంగా ఖచ్చితంగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి అయినా చేయనీకి నేను ముందుకు వస్తున్నాను. నేను ఖచ్చితంగా 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో నేను బోర్లు వేసి అందరికీ నీటి సౌకర్యం అందిద్దామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఇంకోటి డ్రైనేజ్ పైప్ లైన్ కూడా చాలా దోమల కొరత అంతా ఉంది. నేను దాన్ని కూడా ఖచ్చితంగా డ్రైనేజ్ పైప్ లైన్ వేపిస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే వాటర్ ట్యాంక్, వాటర్ కూడా మాకు సరిపోవట్లేదు మిషన్ బాగరీదా, అవి కూడా నేను చేపిస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సబ్ స్టేషన్ అలాగే మాకు కరెంట్ ఎప్పుడు వర్షాలు పడ్డా గాలి దుమారం వచ్చినా మాకు చాలా ఇబ్బంది ఉంది. ఖచ్చితంగా నేను సబ్ స్టేషన్ కోసం కొట్లాడి తెచ్చి మనకు వేపిద్దామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే సీసీ రోడ్లు కానీ మనకు తెచ్చుకున్న వార్డు సీసీ రోడ్లు అన్ని వేపిద్దామని చెప్పి అది కూడా చెప్తాను, తెలియజేసుకుంటున్నాను. నేను కానీ ఎవరికైనా మహిళలకు, వృద్ధులకు అందరినీ ఖచ్చితంగా పింఛన్ పెట్టిస్తాను, దగ్గర ఉండని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఇందిరా మిల్లు వచ్చి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి నేను చాలా కష్టపడే సరే దగ్గర ఉండి ఖచ్చితంగా ఇల్లు పెట్టిస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి నన్ను అందరూ సహకరించి నన్ను గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకు దయచేసి ఓటేసి నన్ను గెలిపియండి. సరే కిష్టయ్య, నేను నా ఫ్రెండ్ అయినటువంటి బోయిని కొండస్వామి తరపున 7th వార్డు మెంబర్గా నేను పోటీ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు, మహిళలు, గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మా దగ్గరికి వచ్చి మా యొక్క అభ్యర్థాన్ని బలపరిచి మీరు ముందుండి సర్పంచ్ క్యాండిడేట్ గా ముందుండి నడవాలని మమ్మల్ని ప్రోత్సహించి ఈ విధమైనటువంటి ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా మనం ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటి అంటే వాటర్ ప్రాబ్లం. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి, కానీ దాంతో పాటుగా విపరీతమైనటువంటి వాటర్ సమస్యలు ఉన్నాయి. ఏ గల్లీకి చూసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్డు నిర్మాణాలు కానీ, అదేవిధంగా మాకు 2 ట్యాంకులు ఉన్నాయి. ఒక ట్యాంక్ చాలా చిన్నది ఉన్నది. ఆ ట్యాంకులు ఉన్నటువంటి వాటర్ కూడా జనాలకు సరిపోవడం లేదు. అదేవిధంగా ఇంకా చిన్న ప్రాబ్లమ్స్, స్వామి చేసినటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కూడా మనం సాలపూర్ గ్రామ ప్రజలందరూ మన స్వామికి ఓటు వేసి గెలిపించగలరని నా వ్యక్తిగతంగా, అదేవిధంగా మన ప్రజలందరి తరఫున కూడా నేను కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియ